హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నా పేరు శీతల్. నేను అభిజిత్ని మొదటిసారిగా నా కాలేజీ రోజుల్లో కలిశాను. మొదట్లో మేము స్నేహితులం. ఆ తర్వాత మా స్నేహం ప్రేమగా మారింది. అభిజిత్తో కాలం ఎలా గడిచిందో తెలియనే లేదు. అతనితో నా జీవితం గురించి బంగారు కలలు కనటం మొదలుపెట్టాను. మేమిద్దరం తరచుగా ఫోన్లో మా భవిష్యత్తు గురించి మాట్లాడుకునే వాళ్ళం. నా చదువు పూర్తి కాకముందే అభిజిత్ మా కుటుంబ సభ్యులతో మా పెళ్లి గురించి మాట్లాడాడు. ఇది నా జీవితంలో ఒక స్పెషల్ మూమెంట్. నేను నా అన్న వదిన మరియు అమ్మతో కలిసి నివసించేదాన్ని. మా అమ్మకు ఈ సంబంధం బాగా నచ్చింది, కానీ మా వదిన ఈ సంబంధానికి వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే నా వివాహం నా ఇష్టానుసారంగా జరగటం ఆమెకు ఇష్టం లేదు. కానీ అన్నయ్య నాకు సపోర్ట్ చేసి తండ్రి స్థానంలో నిలబడి నా పెళ్లి బాధ్యతలను తీసుకున్నాడు. చాలా సంతోషంగా నాకు అభిజిత్తో పెళ్లి చేసి పంపించారు. ఈ విధంగా మేమిద్దరం ఒక్కటయ్యాం. పెళ్లి తర్వాత నేను నా భర్త ఇంటికి వచ్చినప్పుడు నా జీవితం పరిపూర్ణమైనట్లు అనిపించింది. అక్కడ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నన్ను చాలా గౌరవించేవారు, ప్రేమించేవారు. అత్తయ్య మామయ్య కాకుండా ఇంట్లో మా పెద్ద బావగారు, అతని భార్య కూడా ఉన్నారు. పెళ్ళైన కొన్ని రోజులకే ఆ పైవాడు నాకు తల్లి అయిన ఆనందాన్ని ఇచ్చాడు. దాంతో నా భర్త నన్ను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకునేవాడు. ఎప్పుడూ నా చుట్టూ తిరిగేవాడు. మాకు ఒక కొడుకు పుట్టటంతో మా సంతోషాలు రెట్టింపయ్యాయి. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఒక కూతురు పుట్టింది. ఇప్పుడు నాకు దేనికి లోటు లేదు. మేమిద్దరం భార్యాభర్తలం. మా వ్యాపారం బాగా నడవాలని, తద్వారా మా ఇద్దరు పిల్లల్ని బాగా పెంచాలని కోరుకున్నాము. ప్రపంచంలోని అన్ని సంతోషాలను పిల్లలకి ఇవ్వాలి అని నా భర్త కలలు కనేవాడు. నా భర్త కెనడాకు వెళ్ళినప్పుడు నాలో అశాంతి నెలకొంది. కానీ ప్రతిరోజు సాయంత్రం ఆయన గొంతు వినగానే అంతా బాగుంటుంది అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. ఆయన ఎప్పుడు చెప్పేవారు, కాస్త ఓపిక పట్టు, మనము ఏకమయ్యే సమయం త్వరలో వస్తుంది అని. ఈ ఇంట్లోని నవ్వులు, ప్రేమలు, ఆనందాలు ఒకరోజు నాశనం అవ్వబోతుందని నాకు తెలియదు. నేను నా ఇద్దరు పిల్లలతో కలిసి నా భర్త తిరిగి వస్తాడని సంతోషంగా ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నా తలరాతలో ఇంకేదో రాసిపెట్టి ఉంది. నా పతనం మొదలయ్యింది. అభిజిత్ కెనడా వెళ్ళిన తర్వాత నా జీవితం చాలా మారిపోయింది. మొదట్లో మేము చాలాసేపు మాట్లాడుకునే వాళ్ళం. ప్రతి వారం లేదా నెలకు నా భర్త పిల్లలకు కొరియర్ ద్వారా బహుమతులు పంపేవారు. త్వరలో నేను నిన్ను పిల్లలను కెనడాకు తీసుకెళ్తాను, మనం ఇక్కడే ఉంటాం, ఇక్కడ ఒక చిన్న ఇల్లు కొనుక్కుంటామనేవాడు. నేను కలల ప్రపంచంలో జీవించటం మొదలుపెట్టాను. ఒకరోజు నేను పిల్లలకు అన్నం తినిపిస్తున్నాను. మధ్యాహ్నం అయ్యింది. వాళ్ళు నిద్రపోయే సమయం అయ్యింది. అకస్మాత్తుగా నా మొబైల్ మోగటం మొదలయ్యింది. నాకు కాల్ రాగానే బహుశా అభిజిత్ నాకు గుడ్ న్యూస్ చెప్పటానికి ఫోన్ చేశాడేమో అని ఆలోచిస్తూ నా గుండె ఆనందంతో కొట్టుకుంటుంది. కానీ ఫోన్ అవతలి వైపున ఒక అపరిచితుడు మాట్లాడుతున్నాడు. హలో, మాట్లాడుతుంది శీతల్ గారా అని అడిగాడు. నేను అయోమయంగా అవును అన్నాను. అప్పుడు అతను చాలా విచారంతో మీ భర్తకు యాక్సిడెంట్ అయ్యింది అన్నారు. ఆ సమయంలో నా చేతుల్లో నుండి ఫోన్ జారి నేలపై పడబోయింది. నేను వణుకుతున్న చేతులతో మొబైల్ పట్టుకొని, ఇంతకు మీరేమంటున్నారు? ఎలాంటి యాక్సిడెంట్? నా భర్త ఎక్కడా అని అడిగాను. అవతలి వైపు నుంచి క్షమించండి, మీ భర్త చనిపోయాడు అని చెప్పాడు. ఈ మాట వినగానే ప్రపంచం మొత్తం ఒక్క నిమిషం ఆగిపోయినట్టుగా అనిపించింది. నా చుట్టూ ఉన్నదంతా తిరుగుతున్నట్టుగా అనిపించింది. నేను గోడను ఆధారం చేసుకొని నిలబడ్డాను. నా పిల్లలు నవ్వుకుంటూ ఆడుకుంటున్నారు. నేను లోపల ఏడుస్తున్నాను. నాకు గట్టిగా అరుస్తూ ఏడవాలి అని అనిపించింది. కానీ నా స్వరం నా గొంతులో ఇరుక్కుపోయినట్టు అనిపించింది. అత్తయ్య గారు నా గదికి వచ్చినప్పుడు నేను ఆమెతో అభిజిత్ ఇక లేడని మాత్రమే చెప్పగలిగాను. ఆపై నేను స్పృహ కోల్పోయాను. నాకు స్పృహ వచ్చేసరికి ఇల్లు మొత్తం దుఃఖంలో మునిగిపోయి ఉంది. ఒకవైపు అత్తయ్య, నా తోడికోడలు ఏడుస్తున్నారు. మరోవైపు మామయ్య మరియు బావగారు నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు. పిల్లలకు ఏమీ తెలియక ఆశ్చర్యంగా అటూ ఇటూ తిరుగుతున్నారు. నాకు స్పృహ వచ్చాక నేను తీవ్రంగా ఏడవటం మొదలుపెట్టాను. రోజులు ఇలాగే గడిచాయి. దాదాపు 5 రోజుల తర్వాత నా భర్త మృతదేహం భారతదేశానికి వస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. నన్ను నేను కంట్రోల్ చేసుకోవటానికి ప్రయత్నించాను, కానీ నాలో కొంత గందరగోళం నెలకొంది.
నేను తలుపు దగ్గర నిలబడి ఎదురు చూస్తూ ఉన్నాను. నా భర్త మృతదేహాన్ని అంబులెన్స్లో తీసుకొని వచ్చినప్పుడు చుట్టుపక్కల వారందరూ గుమ్మికూడారు. మామయ్య, అన్నయ్య మరియు బావగారు కలిసి నా భర్త మృతదేహాన్ని ఇంటి లోపలికి తీసుకొచ్చారు. ఇంట్లో అందరూ నన్ను ఓదారుస్తూ, తల్లి, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో అంటున్నారు. నేను ముందుకు కదిలి నా భర్త శవంపై ఉన్న దుప్పటిని పక్కకు జరిపినప్పుడు ముఖం కనిపించింది. ఆ ముఖం చాలా వికృతంగా ఉంది. అది చూసి నా హృదయం తట్టుకోలేకపోయింది. నేను ఏడుస్తూ, అభిజిత్, నువ్వు తిరిగి వచ్చి నన్ను నీతో పాటు తీసుకెళ్తాను అని ప్రామిస్ చేశావు. కానీ ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఈ లోకం నుంచి వెళ్ళిపోయావు. ఇలా ఎలా చెయ్యగలవు? ప్లీజ్ అభిజిత్, నా కోసం తిరిగిరా అంటుండగా అతి కష్టం మీద అక్కడ ఉన్న ప్రజలందరూ నన్ను పక్కకి తీసుకెళ్లారు. అభిజిత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. నా భర్తతో నా సంతోషాలు అన్నీ వెళ్ళిపోయాయి. కొన్ని రోజుల తర్వాత నా అత్తమామల ప్రవర్తన కూడా మారటం ప్రారంభించింది. గతంలో నన్ను ఓదార్చేవారు, నాపై జాలిపడేవారు, నా పట్ల సానుభూతి చూపేవారు. రాను రాను చిన్న విషయాలకే నన్ను నిందించేవారు. అత్తయ్య మరియు నా తోడికోడలు కలిసి నన్ను నానా మాటలు అనేవారు. నీ వల్లే ఇదంతా జరిగింది. నీ కాలు మంచిది కాదు. నువ్వు పెళ్లి చేసుకొని ఇంట్లో అడుగుపెట్టగానే మీ మామయ్యని రోగాల పాలు చేశావు. ఇప్పుడు నా కొడుకును కూడా మింగేశావు అంటుంటే నేను నిశ్శబ్దంగా అన్నీ భరించేదాన్ని. ఈ సమయంలో నేను నా పిల్లల కోసం జీవించాల్సి ఉంది. కానీ మా అత్తమామల ప్రవర్తన రోజు రోజుకు కఠినంగా మారుతుంది. నేను వారి మాటలను చాలా కష్టంగా భరిస్తున్నాను. నా కొడుకు నీ కారణంగా చనిపోయాడు, లేకపోతే ఈ రోజు బ్రతికి ఉండేవాడు. నీ దురదృష్టం వల్లే ఇల్లు నాశనం అయ్యిందని మా అత్తయ్య అనేవారు. పుట్టుక మరణం అనేది ఆ దేవుడి చేతుల్లో ఉంటుంది. ఇందులో నా తప్పేంటి? నేను కూడా నా భర్తను కోల్పోయాను అని చెప్పాను. కానీ అత్తయ్య గారు మాత్రం లేదు, ఇదంతా నీ దురదృష్టం వల్లే జరిగిందని అన్నారు. నేను నా కొడుకుతో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పాను. కానీ అతడు మా ఇష్టానికి విరుద్ధంగా వెళ్ళి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మేము దాని పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంది. నేను పిల్లల కోసం మౌనంగా ఉండి అన్నీ భరిస్తున్నాను. కానీ ఇప్పుడు ఈ ఇంట్లో నా కోసం 2 పూటల భోజనం కూడా కష్టంగా మారింది. నేను వంటగదిలోకి వెళ్ళి పిల్లల కోసం ఆహారం తేవటం చూసిన నా తోడికోడలు, అమ్మా మహారాణి, నీ భర్త చనిపోయాడు. ఇప్పుడు నువ్వు వంటగదిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. పిల్లలకు ఆహారం లిమిట్గా ఇవ్వు. ఇప్పుడు ఈ ఇల్లు నా భర్త ఆదాయంతో మాత్రమే నడుస్తుంది. అప్పుడు నేను నా తోడికోడలతో, ఒకప్పుడు నా భర్త కూడా చాలా డబ్బులు సంపాదించి తన తల్లిదండ్రులకే ఇచ్చేవాడు. అలాగే మీకోసం కూడా బహుమతులు పంపించాడు. నేను ఈ ఆహారాన్ని నా కోసం కాదు, నా పిల్లల కోసం తీసుకుంటున్నాను. అక్క, నువ్వే చెప్పావు కదా, ఆ దేవుడు మీకు పిల్లల్ని ఇవ్వకపోతే నా 2 పిల్లల్ని నీ పిల్లలుగా భావిస్తాను అని. అవును అన్నాను. కానీ ఇప్పుడు కాలం అలా లేదు. ఇప్పుడు నాకు నీ పిల్లల పట్ల ఎలాంటి సానుభూతి లేదు అన్న ఆమె మాటలు నన్ను చాలా బాధ పెట్టాయి. ఏమీ మాట్లాడకుండగా నిశ్శబ్దంగా పిల్లలకు ఆహారం తీసుకొని నా గదిలోకి వెళ్ళాను. వారికి ఆహారం తినిపించి నిద్రపుచ్చాను. అప్పుడే బయట నుండి ఒక అరుపు వినిపించింది. అత్తయ్య గారు గట్టిగా అరుస్తూ, శీతల్ రాక వల్లే ఇదంతా జరుగుతుంది అని చెబుతుంది. ఇప్పుడు నా పెద్ద కొడుకు వ్యాపారం కూడా నష్టాలలో నడుస్తుంది. మొదట నా భర్త పక్షవాతం బారిన పడ్డాడు, తర్వాత నా కొడుకు చనిపోయాడు అంటుంది. గది తలుపుల దగ్గర నిలబడి ఆమె మాటలు నేను వింటూ ఉన్నాను. మీ కొడుకు మరణానికి నేను బాధ్యత వహించను. నేను మీ కొడుకుని ప్రేమించాను. ఆయన వెళ్ళిపోవటం వల్లే అందరూ ఈ రోజు నన్ను ఇంత కఠినమైన మాటలు అంటున్నారు అని వారితో అనాలి అని నా మనసుకు అనిపించిన మౌనంగా ఉండిపోయాను. నా పిల్లలను చూస్తూ నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. ఈ వ్యక్తులు నా ఉనికిని కూడా తట్టుకోలేకపోతున్నారు అని నాకు తెలుసు. కానీ ఒకరోజు మా అత్తగారు అన్ని హద్దులు దాటారు. నేను బట్టలు ఉతుకుతున్నప్పుడు మా అత్తగారు నా దగ్గరికి వచ్చి, ఏయ్, ఇక్కడి నుండి లేవు, పదా, నీ బట్టలను నీ పిల్లలను నీతో పాటు తీసుకొని ఇంట్లో నుండి బయటికి నడువు, నేనిక నిన్ను ఈ ఇంట్లో భరించలేను అంది. అత్తయ్య, ఏం జరిగింది? నేనేం చేశాను అని అన్నాను. నువ్వు దురదృష్టవంతురాలివి అని ఇరుగు పొరుగు వారందరూ అంటున్నారు. నీ దురదృష్టకరమైన నీడ మా ఇంటిపై పడినప్పటి నుండి మా ఇంటి నాశనం మొదలయ్యింది. నువ్వు రాకముందు మా ఇంట్లో ఎప్పుడూ ఆనందంగా ఉండేది.
నా కొడుకు చనిపోయిన తర్వాత నా ఇల్లు నాశనానికి నువ్వే కారణం అని నాకు తెలిసింది అంది. నేను నా కళ్ళు మూసుకున్నాను. నా పెదవుల నుండి మాటలు రావటం ఆగిపోయాయి. నేను నా పిల్లల వైపు చూస్తూ ఏడుస్తున్నాను. అది చూసిన నా కొడుకు నా దగ్గరికి వచ్చి నన్ను కౌగిలించుకొని, అమ్మా, నానమ్మ మనల్ని ఇంటి నుండి వెళ్ళగొడుతుంది, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము అన్నాడు. అప్పుడు అత్తయ్య, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ నా ఇంట్లో ఉండకూడదు అంది. నేను ధైర్యం కూడగట్టుకొని నా కొడుకుతో, బాబు, బాధపడకు, దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్దాం, కానీ ఇక్కడ ఉండము అని చెప్పాను. మా అత్తగారి ఉద్దేశాలు వేరేలా ఉన్నాయి. తర్వాత ఆమె ఒకరోజు నాపై ఒక నింద వేసింది. సాయంత్రం నేను వంటగదిలో అంట్లు కడుగుతున్నప్పుడు ఆమె వంటగదిలోకి వచ్చి, నీ వస్తువులన్నీ సర్దుకొని ఇంటి నుండి వెళ్ళిపో, ఇప్పటికే నిన్ను ఈ ఇంట్లో చాలా రోజులు ఉండనిచ్చాను, ఇక ఉండనివ్వను అంది. నేను ఆమె ముందు చేతులు జోడించి, అత్తయ్య, నేను ఎక్కడికని వెళ్ళను, నాకిద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, ఈ పిల్లలు మీ కొడుకు పిల్లలే కదా, మీరు వీళ్ళను అనాథలుగా చేస్తారా అన్నాను. కానీ ఆమె మనసులో దయ్యకు చోటే లేదు. వెళ్తావా, లేకపోతే మెడపట్టి బయటికి నెట్టాలా అంది. ఇదంతా ఎందుకు జరుగుతుందో నాకు తెలుసు. మా బావగారి వ్యాపారం నష్టాలలో లేదు. తన భర్త ఆదాయంతో ఈ ఇల్లు నడుస్తుంది. నా పిల్లలు, నేను కూడా అతని ఆదాయంతోనే బ్రతుకుతున్నామని మా తోడికోడలు తట్టుకోలేకపోయింది. నేను నిశ్శబ్దంగా నా వస్తువులను తీసుకొని నా పిల్లలతో ఇంటి నుండి బయలుదేరాను. చుట్టుపక్కల వారందరూ తమాషా చూస్తున్నట్టుగా చూస్తూ ఉన్నారు. ఎవరూ నాకు సహాయం చేయటానికి రాలేదు. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా దగ్గర ఉన్న పాత బెడ్షీట్లో కొన్ని బట్టలు, కొన్ని పిల్లల సామాన్లను ఉంచుకొని కొన్ని అడుగులు నడిచిన తర్వాత నేను పిల్లలతో కలిసి ఒక చెట్టు నీడన కూర్చున్నాను. కానీ అక్కడ కొంతమంది పురుషులు నన్ను తప్పుడు ఉద్దేశంతో చూస్తున్నారు. ఆ తర్వాత నేను నా పిల్లల్ని తీసుకొని వీధి దాటి రోడ్ల మీదికి చేరుకున్నాను. నాకు ఎటు వెళ్ళాలో అర్థం కావటం లేదు. అందరూ నన్ను చూస్తున్నట్టు, నిందిస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు నేను ఒక ఇంటి కింద నీడను చూసి అక్కడ కొంతసేపు కూర్చొని పిల్లలకు నీళ్లు తాగించవచ్చు అనుకున్నాను. అప్పుడే నాకు ఒక వృద్ధ మహిళ కనిపించింది. నేను ఆమె వైపు ఆశగా చూశాను. ఆమె మా అత్తమామలకు దూరపు బంధువు. ఆమె నా పిల్లల వైపు విచారంగా చూసి వారి తలలను నెమురుతూ, నేను మీకు ఎటువంటి సహాయము చేయలేను, నన్ను మాటలు అంటారు, నీ గౌరవాన్ని కాపాడుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో, నీకు ఇక్కడ ఎవ్వరు చోటు ఇవ్వరు అంది. నేను సరే అని తల ఊపాను. తర్వాత నేను నా పుట్టింటికి బయలుదేరాను. కనీసం అన్నయ్య, వదినలైనా నన్ను ఆదుకుంటారేమో అన్న చిన్న ఆశ నాలో ఉండేది. నేను అన్నయ్య ఇంటికి చేరుకొని అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్తో తలుపు తెరవమని చెప్పాను. కానీ అతను తలుపు తెరవలేదు. మీరు లోపలికి రాకూడదు, ముందుగా మేడం గారి అనుమతి తీసుకోవాలి అన్నాడు. మీ మేడంతో మీ ఆడబిడ్డ శీతల్ వచ్చింది అని వెళ్ళి చెప్పండి అని చెప్పాను. వద్దు వద్దు, మిమ్మల్ని లోపలికి రానివ్వకూడదని మేడం ముందుగానే చెప్పారు. అలాంటప్పుడు నేను ఏ ముఖం పెట్టుకొని వెళ్ళి మీకోసం వారి అనుమతి తీసుకోవాలి? ప్లీజ్ అన్నయ్య, వెళ్ళి ఒక్కసారి చెప్పండి, నేను మీ బాస్ చెల్లెల్ని, నేను వాళ్ళతో ఒక్క మాట మాట్లాడాలి, లోపలికి వెళ్ళి ఎవరితోనైనా మాట్లాడు అని నేను పట్టుపట్టడంతో గార్డు లోపలికి వెళ్ళాడు. అతడు తిరిగి వచ్చాక మరింత కఠినంగా, మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని మా మేడం గారు చెప్పారు అని అన్నాడు. అతడి మాట విని నాకు ఊపిరి ఆగిపోయినంత పనయ్యింది. వదిన ఇలా అంటుందని నేను ఊహించలేదు. నేను పుట్టి పెరిగిన ఇంట్లోకి నన్ను రానివ్వటం లేదు. నేను నా పిల్లలను గుండెలకు హత్తుకొని చాలాసేపు గేటు బయట కూర్చున్నాను. ఎవరైనా నాకు ఇంట్లో చోటు ఇవ్వాలి అని ఏడుస్తూ ప్రార్థిస్తున్నాను. కొంత సమయం తర్వాత వదిన గేటు దగ్గరికి వచ్చి, నువ్వు ఇంకా ఇక్కడే కూర్చున్నావా? నువ్వు వెళ్ళిపోయావని నేను అనుకున్నాను. ముందిక్కడి నుండి వెళ్ళిపో. అందరిలో మమ్మల్ని నవ్వుల పాలు చెయ్యాలనుకుంటున్నావా? మేమిప్పటికే రోగిష్టి అయిన నీ తల్లికి చికిత్స చేయిస్తున్నాము. ఇప్పుడు నువ్వు కూడా ఇక్కడికి వచ్చి మా మనశ్శాంతిని నాశనం చెయ్యకు. వెళ్ళు, నీకిక్కడ చోటు లేదు అంది. నేను వదిన ముందు చేతులు జోడించి, దయచేసి నాకు ఉండటానికి కొంత చోటునివ్వు, నేను పిల్లలతో ఎక్కడికని వెళ్ళను. ఏయ్, వెళ్తావా, లేకపోతే నిన్ను మెడపట్టి గెంటమని గార్డుకు చెప్పాలా? నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అప్పుడే లోపలి నుండి ఒక స్వరం వినిపించింది. అమ్మ కోడలా, ఎవరు వచ్చింది? ఎవరూ రాలేదత్తయ్యా, అడుక్కు తినే మహిళ వచ్చింది,
మీరు కంగారు పడకండి అంటూ వదిన తలుపు మూసేసింది. నేను ఏడుస్తూ అక్కడే ఉండిపోయాను. నా పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. నేను నా కూతురి తలను నిమురుతూ, తల్లి కాస్త ఓపిక పట్టు, ఆ దేవుడు ఏదో విధంగా మనకు దారి చూపిస్తాడు. నేను చాలాసేపు ఇంటి బయట కూర్చున్నాను. పిల్లలను తీసుకొని అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాను. నా సొంత వాళ్ళు నాకు మద్దతు ఇవ్వలేదు. మరి అపరిచితులు ఎలా ఇస్తారు? ఎటువంటి గమ్యం మార్గం లేకుండగా పిల్లల చేతులు పట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. నేను వేసే ప్రతి అడుగు నా ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఓ మలుపు దగ్గర ఓ పాత అంగడి కనిపించింది. దాని ముందు 2 కుర్చీలు ఉన్నాయి. పిల్లలతో నేనక్కడ కూర్చుంటే కాస్త విశ్రాంతి తీసుకున్నట్టు ఉంటుంది అనుకున్నాను. నేనక్కడ కూర్చున్న వెంటనే ఆ దుకాణదారుడు వచ్చి, "ఏయ్! ఇక్కడ నుండి పో" అన్నాడు. "అన్నయ్య, మీ అంగట్లో తినటానికి ఏమైనా ఉంటే పిల్లలకివ్వండి. నా పిల్లలు ఉదయం నుండి ఆకలితో ఉన్నారు" అన్నాను. "కానీ అతను మీకివ్వటానికి నా దగ్గర ఏమీ లేదు. ముందిక్కడి నుండి వెళ్ళండి" అన్నాడు. నేను మౌనంగా అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయాను. ఆ దుకాణదారుడు నన్ను, పిల్లలను 5 నిమిషాలు కూడా అక్కడ ఉండనివ్వలేదు. నేను నా 2 పిల్లలతో రోడ్డుకు ఒకవైపున ఉన్న పాత బెంచి మీద కూర్చొని ఉన్నాము. పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు. నా 2 పిల్లలు చాలా ఆకలితో ఉన్నారు. అప్పుడే నా కళ్ళు పకోడీలు మరియు సమోసాలు ఉన్న బండిపై పడ్డాయి. ఆ వాసనతో పిల్లలు మేల్కొన్నారు. వారి ఆకలి మరింత పెరిగింది. నా కూతురు నా చీర కొంగును లాగుతూ, "అమ్మా, ఆకలిగా ఉంది. కొంచెం ఆహారం తీసుకురా" అని అడిగింది. తన మాటలు నా గుండెల్లో గుచ్చుకున్నాయి. నా దగ్గర కేవలం 50 రూపాయలు మాత్రమే ఉన్నాయి. నేను అతడి దగ్గరికి వెళ్ళి సమోసాలు, పకోడీలను తీసుకొని, దీంతో నా పిల్లల కడుపు నిండుతుంది అని సంతోషంగా వచ్చాను. వాటిని చూసి పిల్లలు ఎప్పుడు ఏమీ తిననట్లుగా చాలా ఆత్రంగా తిన్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళ కడుపు నిండింది. కానీ ఇక ముందు ఎలా గడుస్తుందో, వాళ్ళ కడుపు ఎలా నింపాలో నాకు తెలియటం లేదు. పిల్లల ముఖాలలో చిరునవ్వు చూసి నా మనసు కొంత ఊరట కలిగింది. రాత్రి అయిపోతూ ఉంది. దుకాణాలన్నీ మూసివేస్తున్నారు. అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్తున్నారు. కానీ మేము మాత్రం అదే బెంచి మీద కూర్చొని ఉన్నాం. కొంత చీకటి పడ్డ తర్వాత ఒక పోలీస్ బండి వచ్చి ఆగింది. అందులో నుంచి కానిస్టేబుల్ దిగి మా దగ్గరికి వచ్చి కఠినమైన స్వరంతో, "మేడం, ఇక్కడ కూర్చోకూడదు. మీరు లేవండి." నేను ఆయనను బ్రతిమాలుతూ, "నాకు వేరే స్థలం తెలియదు. ఉదయాన్నే వెళ్ళిపోతాము. ఈ రాత్రికి ఉండనివ్వండి" అన్నాను. కానీ ఆ కానిస్టేబుల్ ససేమిరా నిరాకరిస్తూ, "లేదు లేదు, ఇక్కడ ఉండటానికి పర్మిషన్ లేదు. అందరూ వచ్చి ఇక్కడే కూర్చుంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ముందిక్కడి నుంచి లేచి వెళ్ళిపోండి" అన్నాడు. నాకు వేరే దారి లేక పిల్లల్ని ఎత్తుకొని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళాను. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. కొంత దూరం నడిచాక దూరంగా కొంతమంది పనివాళ్ళు కూర్చొని ఉండటం చూసి వారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. వాళ్ళలో ఒక ముసలి వ్యక్తికి నాపై దయ కలిగి ఒక దుప్పటి అందించి, "పిల్లలను దానిపై కూర్చోపెట్టుకో. ఈ ప్రదేశం చాలా చల్లగా ఉంది" అన్నాడు. నేను ఆయనకు ధన్యవాదాలు తెలిపి ఆ దుప్పటిపై పిల్లలను పడుకోబెట్టాను. కొంతసేపు తర్వాత ఒక మహిళ తన పిల్లవాడితో అక్కడికి వచ్చింది. ఆమె బట్టలు కూడా చినిగి ఉన్నాయి. ఆమె నా పక్కన కూర్చుంటూ, "ఇక్కడికి కొత్తగా వచ్చావా?" అంది. "అవును" అని తల ఊపాను. "చూడు, ఇదే మన ప్రపంచం. నేను కూడా నీలాగే నిస్సహాయురాల్ని. రోడ్లపై ఎక్కడ స్థలం కనపడితే అక్కడ పడుకుంటాను" అంటూ తన సంచిలో నుంచి 2 రొట్టెలు మరియు కూర తీసి నాకు ఇస్తూ, "ఇవి తిను, నీకు కూడా ఆకలిగా ఉండవచ్చు" అంది. నేను ఎంత వద్దన్నా తను బలవంతంగా నా చేతికి అందించింది. నా పరిస్థితి తెలిసి నాకు సహాయం చేసిన ఆమెకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. మొదటిసారి నాకు తెలిసింది ఆకలి మనిషిని ఎంతటి దీనస్థితికి దిగజారుస్తుందో. నాకు నిద్ర పట్టటం లేదు. నేను అలాగే కూర్చొని ఉన్నాను. అప్పుడే కొన్ని కుక్కలు వచ్చి మొరగటం మొదలుపెట్టాయి. పిల్లలు నిద్ర నుంచి మేలుకొని వాటిని చూసి భయపడి నా వళ్ళో వచ్చి కూర్చున్నారు. వాటిని నేను చేతితో అదిలించాను. ఒక వ్యక్తి నన్ను చూసి, "మనం రోడ్డుపై ఉన్నామంటే మన మొదటి శత్రువు ఈ కుక్కలే. చాలా జాగ్రత్తగా ఉండాలి" అన్నాడు. సూర్యోదయం అయ్యింది. పరిస్థితులు అన్నీ అలాగే ఉన్నాయి. నేను నా పిల్లల కడుపు నింపటానికి, బిచ్చమెత్తటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ ఎట్టి పరిస్థితులలో వాళ్ళను ఖాళీ కడుపుతో నిద్రపుచ్చను. నేను పిల్లలను సిద్ధం చేసి బిచ్చమెత్తటానికి బయలుదేరాను. అక్కడ చాలామంది ఉన్నారు. ఎవరో ఒకరు నా పరిస్థితి చూసి సహాయం చేస్తారు అనుకున్నాను. బజారు చివర్న పిల్లల్ని కూర్చోపెట్టి
నేను బిచ్చమెత్తటం ప్రారంభించాను. అక్కడ ఉన్నవాళ్ళు చాలామంది నన్ను పట్టించుకోలేదు. ఎవరో ఒకరిద్దరు రూ. 5 ఇచ్చారు. ఒక మహిళ నన్ను చూసి, "బాగా వయసులో ఉన్నావు కదా! ఏదైనా పని చేసుకోవచ్చు కదా! పని చేయటానికి ఒళ్ళు వంగక ఇలా బిచ్చమెత్తుకోవటానికి వస్తారు." ఆమె మాట విని నేను మౌనంగా ఉన్నాను. నా మనసు ఇప్పుడు గట్టి రాయిలా మారిపోయింది. వచ్చిన డబ్బు పిల్లల కడుపు నింపటానికి సరిపోతుంది. కడుపు నిండగానే పిల్లలు ఆనందంగా నా వైపు చూశారు. ఆ చిరునవ్వు నాలోని అలసటను పటాపంచలు చేసింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. నా దినచర్య అలాగే ఉండేది. బజార్లో ఒక చోట డాబా ఉంది. వాళ్ళు అప్పుడప్పుడు డాబాలో మిగిలిన ఆహారాన్ని నాకు అందించేవారు. ఒకరోజు డాబా యజమాని నన్ను పిలిచి, "చూడమ్మా, నువ్వు ఇక్కడికి రావడం వల్ల కస్టమర్లకు ఇబ్బంది అవుతుంది. దూరంగా వెళ్ళు" అన్నాడు. "సార్, నేను ఎవరిని వెంటపడి అడుక్కోను. ఒక మూలన కూర్చుంటాను" అన్నాను. అతను కోపంగా, "నువ్వు మళ్ళీ ఇక్కడ కనిపించావంటే పోలీసులకు పట్టిస్తాను" అని బెదిరించాడు. నేను మౌనంగా పిల్లల్ని ఎత్తుకొని వేరొక బజార్లో వెళ్ళి కూర్చున్నాను. ప్రతి వ్యక్తి యొక్క మనసు మాపై దయ కలిగే విధంగా ఉండకపోవచ్చు. ఒకరోజు ఒక ధనవంతురాలి అబ్బాయి నాకు బిచ్చం వేస్తుండగా అతని చెయ్యి నాకు తగిలింది. ఆ తల్లి ఆ అబ్బాయిని గట్టిగా తిట్టింది. "నేను నీకు చెప్పాను కదా, దూరంగా ఉండి డబ్బులివ్వమని. వాళ్ళు చాలా అపరిశుభ్రంగా ఉంటారు. వాళ్ళను ముట్టుకుంటే నీకు కూడా వాళ్ళ రోగాలు వస్తాయి" అంది. నాకు కంటి నుంచి కన్నీరు కారింది. పేదరికం అనేది వ్యాధులకు ఒక దారి లాంటిది అనుకున్నాము. కొన్ని రోజులు ఇలాగే గడిచిపోయింది. చలికాలం వచ్చేసింది. వాతావరణం రోజురోజుకి మారిపోతూ ఉంది. పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు. వాళ్ళను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళటానికి, మందులిప్పించటానికి నా దగ్గర డబ్బు లేదు. నా కూతురికి జ్వరం పెరిగిపోయింది. ఆమె శరీర వేడి కారణంగా మూలుగుతూ ఉండేది. కొన్నిసార్లు ఆమె శరీరం వణుకుతుంది. దారిలో ఒక పాత చిన్న దుకాణం కనపడింది. దాని తలుపు పగిలిపోయి ఉంది. లోపలంతా చెత్త పేరుకొని ఉంది. కానీ 4 వైపులా గోడ మరియు పైకప్పు ఉన్నాయి. దానిలో ఉంటే సంరక్షణ ఉంటుంది అనుకొని నేను నా పిల్లలను తీసుకొని అందులో వెళ్ళిపోయాను. చీపురుతో నేలంతా ఊడ్చి అక్కడ ఉన్న చిరిగిన కటన్లను నేలపై పరిచి పిల్లల్ని పడుకోబెట్టాను. రాత్రి అలా గడిచిపోయింది. కానీ పాపకు జ్వరం తగ్గేలా కనిపించటం లేదు. హాస్పిటల్ ముందు పిల్లలను కూర్చుందామనుకున్నాను. కానీ నన్ను అక్కడి నుండి వాళ్ళు తరిమేస్తారు అని నాకు తెలుసు. ఉదయం కాగానే బాబు ఆకలేస్తుంది అని ఏడవటం మొదలుపెట్టాడు. ఈరోజు ఉదయం బిచ్చమెత్తిన డబ్బులతో రాత్రి పిల్లల ఆకలి తీరుస్తాను. అందువల్ల ఈరోజు ఉదయం జోలె ఖాళీగా ఉంది. "బాబు, కొంతసేపు ఓపిక పట్టు, నేను నీ ఆకలి తీరుస్తాను" అని చెప్పి పిల్లలను అక్కడే వదిలి దగ్గరలోని హోటల్లో అడుక్కోవటానికి వెళ్ళాను. ప్రతి చోట ఒకే మాట వినిపించింది, "మాకు పని మనిషి కావాలి, కానీ నీలాంటిది అవసరం లేదు. నిన్ను నీ బట్టలను చూసావా ఎంత అపరిశుభ్రంగా ఉన్నాయో? పని ఇవ్వటం పెద్ద విషయం. నిన్ను ఎవ్వరు కూడా ఇంట్లో పని మనిషిగా పెట్టుకోరు" అన్నారు. వచ్చి వెళ్ళే వాళ్లను ఆశగా చూస్తూ ఉన్నాను. ఎవరైనా సహాయం చేస్తారేమో అని. పాప శరీరం వేడితో మండిపోతూ ఉంది. జ్వరం తగ్గే సూచనలు అసలు కనపడటం లేదు. నా చేతకానితనానికి నాకైతే ఒంటి నిండా గాయాలు చేసుకోవాలనిపించింది. కానీ ఓపిక పట్టటం తప్ప వేరే మార్గం కనిపించలేదు. అప్పుడే బాగా డబ్బున్న వ్యక్తి నా దగ్గరికి వచ్చి 500 నోటు ఇచ్చాడు. నేను వెంటనే ఆ డబ్బు తీసుకొని హోటల్ వైపు పరిగెత్తాను. అక్కడ ఆహారం తీసుకొని నా పిల్లల ముందు ఉంచాను. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి నా మనసు కుదుటపడింది. బజార్లో ఉన్నటువంటి కూరగాయలు అమ్మే వ్యక్తి మాకు కూరగాయలను ఇచ్చేవాడు. వాటిలో చాలా వరకు చెడిపోయి ఉండేవి. అయినప్పటికీ తీసుకొని నా పిల్లలకు కొంతవరకు కడుపు నింపేదాన్ని. రోజులు గడుస్తున్నాయి. నా కూతురి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఒకరోజు తను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. నేను ఆమెను తీసుకొని డాక్టర్ దగ్గరికి పరిగెత్తాను. "సార్, నా దగ్గర డబ్బులు లేవు. దయచేసి నా బిడ్డను కాపాడండి. మీ కాళ్ళు మొక్కుతాను. నాకు మందులిప్పించండి. జీవితాంతం మీ రుణం తీర్చుకోలేను" అన్నాను. అతను సరే అని మందులు నాకు ఇచ్చాడు. నేను ఆ మందులను తీసుకొని నా కూతురికి తాపించాను. మరుసటి రోజు ఉదయానికి తన ఆరోగ్యం కొంత కుదుటపడింది. కానీ తను చాలా నీరసంగా ఉంది. రోడ్లపైకి తీసుకొని రాకూడదు అనుకున్నాను. కానీ నాకు వేరే మార్గం కనిపించలేదు. ఒకరోజు వీధిలో ఒక చోటు కూర్చొని అడుక్కుంటుండగా ఒక కారు వచ్చి ఆగింది.
అందులో నుంచి దిగిన వ్యక్తిని చూసి నాకు దిమ్మ తిరిగినట్లు అనిపించింది. ఎందుకంటే ఆ వ్యక్తి ముఖం నాకు రోజు కలలో కనిపించేది. ఆ ముఖం పూర్తిగా నా భర్త ముఖంలా ఉంది. కానీ అతను చాలా పెద్ద ధనవంతుడిలా ఉన్నాడు. అతన్ని చూసి నా కళ్ళు నమ్మలేకపోయాయి. నా పిల్లల్ని అక్కడే కూర్చోబెట్టి నేను అతని వెనకాలే పరిగెత్తాను. కొంత దూరం వెళ్ళాక అభిజిత్ అని పిలిచాను. అతను వెనక్కి తిరిగాడు, కానీ నన్ను గుర్తించలేదు. ఎటువంటి ఆశ్చర్యం కనపడలేదు. అతను నా దగ్గరికి వచ్చి, రోడ్డు పైన తిన్నగా నడవలేవా? ఎందుకు అరుస్తున్నావు అన్నాడు. నా స్వరంలో వణుకు మొదలయ్యింది. నేను మీ భార్య శీతల్ని అన్నాను. ఏం వాగుతున్నావు? నా పేరు అభిజిత్ కాదు, నా పేరు కశ్యప్. నేను అతని కళ్ళల్లోకి చూశాను, ఏదైనా అబద్ధం చెబుతున్నాడేమో అని. నేను అతనికి సైగ చేసి చూపిస్తూ, అక్కడ మన పిల్లలు నేలపై కూర్చొని ఉన్నారు అన్నాను. అతను తన బండి వైపు కదులుతూ, ఇక్కడ తమాషా చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళు అన్నాడు. నేను అతని కారు వెనకాలే పరిగెడుతున్నాను, కానీ అతను నా వైపు తిరిగి చూడలేదు. నేను గట్టిగా కేకలు వేస్తూ అతన్ని పిలుస్తున్నాను. అక్కడ ఉన్న వాళ్ళంతా నా వైపు చూస్తూ నన్ను ఒక పిచ్చిదానిలా లెక్క కట్టారు. అతను ఎక్కిన కారు చాలా దూరం వెళ్ళిపోయింది. నేను తిరిగి పిల్లల దగ్గరికి వచ్చాను. మరుసటి రోజు ఆయన కనిపించిన స్థలం దగ్గరికే మళ్ళీ వెళ్ళాను. ఆయన గురించి ఏమైనా తెలుస్తుందేమో, లేదా ఆయన మళ్ళీ వస్తారేమో అని. కొంతసేపటి తర్వాత ఆ కారు మళ్ళీ వచ్చింది. నా గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. ఆయన కారు నుంచి దిగి నన్ను చూసి కొన్ని క్షణాలు ఆగారు. అదే పనిగా నేను పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాను. అభిజిత్, దయచేసి నా మాట వినండి. అతను గట్టిగా అరుస్తూ, నీకెన్నిసార్లు చెప్పాలి? నువ్వు ఎవరో నాకు తెలియదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. నేను అతని కాలర్ పట్టుకొని, నువ్వు అభిజిత్వి కాకపోతే నీ కళ్ళు నీ స్వరం అంతా అభిజిత్ లాగే ఎలా ఉన్నాయి? అతను నా చేతిని విదిలించుకొని వెళ్ళి కారులో కూర్చుంటూ, పిచ్చిదానా, నా వెనకాల పడటం మానేసేయ్ అంటూ వేగంగా వెళ్ళిపోయాడు. నేను అక్కడే నిలబడి ఏడుస్తూ అతన్ని చూస్తూ ఉన్నాను. అతను నా భర్త అయితే నన్ను ఎందుకు గుర్తుపట్టడం లేదు అని ఆలోచిస్తూ ఉన్నాను. నేను రోజు అతని కోసం అక్కడే బిచ్చమెత్తుతూ ఎదురు చూసేదాన్ని. అతను కొంతకాలం రాలేదు. ఏ కొత్త కారు వచ్చినా నా భర్త వచ్చాడేమో అని పరిగెడుతూ వెళ్ళేదాన్ని. అతన్ని చూసినప్పటి నుంచి నాలో అలజడి మొదలయ్యింది. నేను ఏదైతే చూశానో అది అబద్ధం కాదు. ఇంకోసారి అతను వచ్చినప్పుడు నేను పిల్లలతో వెళ్ళి అతని ముందు నిలబడ్డాను. అభిజిత్, ఒక్కసారి నా కళ్ళల్లో చూడు, నిజమేంటో నీకే తెలుస్తుంది. అతను చిరాకుగా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను అభిజిత్ని కాదు, నా పేరు కశ్యప్. నా పరువు గురించి కొంచెం ఆలోచించు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను అతని ముందు చేతులు ఎత్తి మొక్కుతూ, నువ్వు నా భర్తవి కాకపోతే మరి నా ఆత్మ ఎందుకు నిన్నే భర్తగా గుర్తిస్తుంది? నా మనసులో నువ్వే నా భర్త అని గట్టి నమ్మకం ఉంది. అతని ముఖంలో అయోమయపు ఛాయలు కనిపించాయి. అతని చూపుల్లో తడబాటు కనపడింది. నేను మీకు చేతులెత్తి మొక్కుతున్నాను, దయచేసి మీ మెదడుపై కొంత ఒత్తిడిని తెచ్చి నన్ను గుర్తించండి. గతంలో మనం కలిసి గడిపిన సంఘటనలను గుర్తు చేసుకోవటానికి ప్రయత్నించండి. మీతో నా పెళ్లి జరిగింది, వాళ్ళు మన పిల్లలు. దయచేసి మీ మనసు చెప్పేది వినండి. అతను కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని పాత జ్ఞాపకాలు నెమరు వేసుకోవటానికి ప్రయత్నించారు. అనుకోకుండగా అతని పెదాల నుంచి మెల్లగా శీతల్ అని పిలిచాడు. అవును, నేనే మీ శీతల్ని అన్నాను. అతను తన కళ్ళు తెరిచాడు. ఆ కళ్ళల్లో అపరిచితుల్ని చూసినట్టు కాకుండగా పరిచయస్తుల్లా చూస్తూ, నేను మిమ్మల్ని గుర్తించటానికి ప్రయత్నిస్తున్నాను అంటూ, నాకు యాక్సిడెంట్ అయ్యింది గుర్తుంది, నేను రక్తంతో తడిసిపోయాను అని అతడు మాట్లాడుతూ అకస్మాత్తుగా ఆగిపోయాడు. నేను మెల్లగా, మీరు కెనడాకు వెళ్ళారు, అక్కడ మీకు యాక్సిడెంట్ అయ్యింది. అతడు తన తలను పట్టుకొని, నా తలలో చాలా నొప్పిగా ఉంది అన్నాడు. ఆ తర్వాత అతడు, అవును, నాకు యాక్సిడెంట్ అయ్యింది, నేను హాస్పిటల్కి వెళ్ళాను. నాకు స్పృహ వచ్చేసరికి నేను ఎవరో అపరిచితుడి ఇంట్లో ఒక పెద్ద బంగ్లాలో ఉన్నాను. ఆ వ్యక్తులు నేనే వారి కొడుకుని అని అన్నారు. అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు నన్ను నేను గుర్తుపట్టలేకపోయాను. నా ముఖం వికృతంగా మారిపోయింది. నేను కళ్ళు తెరవలేకపోయాను. వాస్తవానికి ప్రమాదం జరిగిన రోజున నా భర్త అతని స్నేహితుడు ఒకే కారులో ఉన్నారు. యాక్సిడెంట్లో నా భర్త స్నేహితుడి ముఖం గుర్తుపట్టలేనంతగా నుజ్జు నుజ్జు అయిపోయింది.
అతడు నా భర్తతో కలిసి కెనడాలో పనిచేసేవాడు. ప్రమాదం జరిగిన తర్వాత ఆ అబ్బాయి తల్లిదండ్రులు నా భర్తను వారి ఇంట్లో ఉంచుకున్నారు. అతను జ్ఞాపకశక్తిని కోల్పోవటంతో వారు అతనితో "నువ్వే మా కొడుకు" అని చెప్పారు. కానీ వాస్తవానికి వారి కొడుకు చనిపోయాడు. కానీ పొరపాటుగా నా భర్త చనిపోయాడు అని చెప్పారు. నా భర్త ఇలా చెప్పాడు: "కొన్ని రోజులు వారితోనే ఉన్నాను. నా కండిషన్ మెరుగుపడినప్పుడు వారు నన్ను తమ కొడుకు అని చెప్పారు. దానితో నేను నా నిజమైన గుర్తింపును మర్చిపోయాను" అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ "శీతల్, నేను నిన్ను మర్చిపోయాను" అంటూ ఒక్కసారిగా నన్ను తన వైపుకు లాక్కొని గట్టిగా కౌగిలించుకొని విపరీతంగా ఏడవటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత పిల్లల వైపు చూసి వారిని కూడా కౌగిలించుకున్నాడు. పిల్లలు కూడా అతన్ని చూసి విపరీతంగా ఏడవటం మొదలుపెట్టారు. చాలా కాలం తర్వాత పిల్లలు తమ తండ్రి ప్రేమను పొందారు. నేను నా కుటుంబాన్ని, పిల్లల్ని, భార్యను మర్చిపోయాను. ఇది ఎలా జరిగింది అని అతను గట్టిగా ఏడుస్తున్నాడు. రోడ్డు మధ్యలో మేమందరం ఒకరినొకరం కౌగిలించుకొని గట్టిగా ఏడవటం ప్రారంభించాము. నా భర్త నా వైపు చూస్తూ "శీతల్, దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను మర్చిపోవటం వల్ల నీకు ఏమి జరుగుతుందో నాకు తెలియదు. ఏమండి, నేనెప్పుడూ మీ మీద కంప్లైంట్ చేయలేదు. మీరు తిరిగి రావాలనే ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ దేవుడు నా మొర ఆలకించాడు" అన్నాను. నా వల్ల నా పిల్లలు కూడా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ మళ్ళీ ఇలా ఎప్పటికీ జరగదని నేను హామీ ఇస్తున్నాను అని చెప్పి నా భర్త నన్ను, పిల్లలను కారులో ఒక పెద్ద హోటల్కి తీసుకెళ్ళాడు. మేమందరం ఆ రాత్రి అక్కడే గడిపాం. మెత్తని మంచం, వేడి ఆహారం ఇదంతా మాకు లభించటం గొప్ప అదృష్టం. రాత్రంతా నా భర్త నన్ను, పిల్లలను చూస్తూ ఉన్నాడు. కొంతసేపటి తర్వాత "శీతల్, నువ్వు ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చినందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. కానీ ఇదంతా ఎలా జరిగింది? నువ్వు ఇల్లు వదిలి రోడ్డు మీదికి ఎందుకు వచ్చావు?" అప్పుడు నేను ఏడుస్తూ నన్ను, నా పిల్లలను అవమానించిన ప్రతి వ్యక్తి గురించి నా భర్తకు నిజం చెప్పాను. వాళ్ళు చేసిన పనులు విన్న తర్వాత నా భర్తకు చాలా కోపం వచ్చింది. మరుసటి రోజు అతను నాకు, పిల్లలకు కొత్త బట్టలు కొనిచ్చి ఆ తర్వాత కడుపు నిండా ఆహారం తినిపించాడు. ఆపై మమ్మల్ని తన తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్ళి తలుపు తట్టగా అతని తండ్రి తలుపు తెరిచి గట్టిగా అరిచాడు: "ఏయ్, వింటున్నావా? ఎవరు వచ్చారో చూడు, మన కొడుకు బ్రతికే ఉన్నాడు" అనటంతో మా అత్తయ్య, బావ, తోడికోడలు తలుపు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అభిజిత్ సజీవంగా ఉండటం చూసి వారు వెంటనే అతన్ని కౌగిలించుకోవటానికి వేగంగా ముందుకు కదిలారు. నా భర్త 2 అడుగులు వెనక్కి వేసి "మీరు నా సొంత వాళ్ళు కారు. ఏ హక్కుతో నన్ను కౌగిలించుకోవటానికి వస్తున్నారు? మీరెవరో నాకు తెలియదు. మీరు నా భార్య, బిడ్డలను భిక్షాటన చేసే పరిస్థితికి దిగజార్చారు. నా మరణానికి తనను బాధ్యురాల్ని చేశారు. నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను. నేను మీ దృష్టిలో చనిపోయిన విధంగానే మీరు కూడా నా దృష్టిలో చనిపోయారని నేను భావిస్తున్నాను. మీరు నా భార్యను, పిల్లలను ఇంతగా ద్వేషిస్తున్నారని నాకు తెలియదు. నేను నిజంగా చావనందుకు మంచిదయ్యింది. నేను యాక్సిడెంట్కి గురై జ్ఞాపక శక్తిని కోల్పోయాను. ఇంతలో మీరు నా పిల్లల, భార్య జీవితాన్ని నాశనం చేశారు. ఇక నుంచి నాకు మీతో ఎలాంటి సంబంధం లేదు అని చెప్పటానికి వచ్చాను. నా భార్య, పిల్లలను అర్థం చేసుకోలేని వారిని నేను కూడా అర్థం చేసుకోలేను. మీ దృష్టిలో ఇప్పటికీ నేను చనిపోయినట్టే అంటూ నా భర్త నా చెయ్యి పట్టుకొని ముందుకు కదిలాడు. అత్తయ్య ఏడుస్తూ "బాబు, నేను ఇదంతా కోపంలో చేశాను. నువ్వు బ్రతికే ఉన్నావని నాకెలా తెలుస్తుంది?" అంది. నా భర్త వెనుతిరిగి "అమ్మా, నీ కొడుకు చనిపోయాడని నువ్వు నిర్ణయించుకున్నావు కాబట్టే అతని భార్య, పిల్లలు మీకు భారమయ్యారు. వాళ్ళని నిరాశ్రయులను చేశారు. నువ్వు కోపంతో వాళ్ళని నిరాశ్రయులను చెయ్యగలిగితే నేను కూడా మీతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకోగలను." దీంతో నా అత్తమామలు సిగ్గుతో తలదించుకున్నారు. వాళ్ళు నా భర్తను ఆపటానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అతను వెనక్కి తిరిగి చూడలేదు. వారందరితో సంబంధాలు తెంచుకున్నారు. ఆ తర్వాత నన్ను నా అన్నయ్య ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అతను నా అన్నయ్యతో, వదినతో మాట్లాడి "ఈ రోజు నుండి మీకు మాకు మధ్య సంబంధాలు తెగిపోయాయి. నా భార్య ఈ ఇంట్లో పుట్టినప్పటికీ మీరు ఆమెకు ఈ ఇంట్లో స్థానం ఇవ్వలేదు. ఈ ఇంటిపై నీకు ఎంత హక్కు ఉందో నా భార్యకు కూడా అంతే హక్కు ఉంటుంది" అన్నారు. అప్పుడు వదిన "మీరు బ్రతికే ఉన్నారని మాకెలా తెలుస్తుంది? మాకు తెలిసి ఉంటే
తనకు ఈ ఇంట్లో స్థానం ఇచ్చేవాళ్ళమని అనటంతో నా భర్త ఆమెను తిట్టి, నేను నా భార్య పిల్లలను చూసుకుంటాను, నాకు ఎవ్వరి అవసరం లేదు అంటూ నా భర్త నా చెయ్యి పట్టుకొని నన్ను పిల్లలను ఒక పెద్ద ఇంటికి తీసుకొని వచ్చాడు. నేను కెనడా నుంచి వచ్చిన తర్వాత ఈ ఇల్లును కొన్నాను. ఈ రోజు నుంచి మనం ఇక్కడే నివసిస్తాము అని చెప్పాడు. ఇంటిని చూసి పిల్లలు ఆనందంతో గంతులు వేస్తున్నారు. నా జీవితంలోని అన్ని సమస్యలను తొలగించిన నా భర్తను, నా కుటుంబ ఆనందాన్ని తిరిగి ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పి నేను ఏడవటం మొదలుపెట్టాను. నా భర్త తన జ్ఞాపక శక్తిని పూర్తిగా తిరిగి పొందాడు. కానీ అతను లేకపోవటం వల్ల మేము ఎంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నామో తెలిసి అతడు ఇంకా సిగ్గుపడుతున్నాడు. అందరి సమయం ఒకేలా ఉండదు అని నాకు తెలిసింది. నా భర్త దగ్గర ఇప్పుడు చాలా సంపద ఉంది. అతని కుటుంబానికి ఈ విషయం తెలిసి వారు చాలాసార్లు క్షమాపణలు చెప్పటానికి వచ్చారు. కానీ నా భర్త వారిని క్షమించలేదు. నా కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందుల కారణంగా నేను ఎవరిని ఎప్పటికీ క్షమించలేనని ఆయన అన్నారు. చెడు సమయాలలో వ్యక్తులు తమ నిజమైన రూపాన్ని చూపిస్తారు. కాబట్టి ఇప్పుడు ప్రతి వ్యక్తి తన కష్ట సమయాలకు సిద్ధంగా ఉండాలని తెలుసుకున్నాను. ఎందుకంటే ఎవరు ఎవరికి చెందినవారు కాదు. మన చెడు సమయాలు వచ్చినప్పుడు మనల్ని అర్థం చేసుకోవటానికి ఎవ్వరు ముందుకు రారు. అందరినీ ఎప్పుడు ప్రేమగా చూసే నేను ఇప్పుడు అందరి నుండి దూరంగా ఉంటున్నాను. ఎందుకంటే చెడు సమయం రావటానికి ఎక్కువ సమయం పట్టదు. కాబట్టి అందరి నుండి దూరంగా ఉండటం మంచిది. వారి దగ్గరకు వెళ్ళాలన్న కోరిక నాలో లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.